ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీ వాక్యం గురించి అర్థం చేసుకోవడానికి, మీ కుమారుడైన యేసు క్రీస్తు సారూప్యతలోనికి మేము మారడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. మా హృదయాలను సిద్ధపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. తద్వారా మీ కుమారుని నామం గొప్ప చేయబడాలి, మీ కుమారుని నామం మహింపరచబడాలి, మీ కుమారుని సారూప్యతలోనికి మేమందరం మార్చబడాలి. అట్టి కృపనివ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గత వారం మనం చూసాం స్థానిక సంఘములో ఎవరు కోరుకోని పరిచర్య. దానికి కంటిన్యూస్గా పార్ట్ 2 ఈరోజు మనం చూడబోతున్నాం. స్థానిక సంఘంలో ఎవరు కోరుకోని పరిచర్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ఈ మాటలు ఇలా చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, I discipline or I correct whom I love. కీర్తనకారుడు 94వ కీర్తనలో 12వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. 12వ చరణంలో ఇలా పాడుతున్నాడు, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, Blessed is the one you discipline, Lord, the one you teach from your law. దేవుడి వాక్యం చెప్తుంది, సరిచేయబడడం, సరిదిద్దబడడం ఒక ధన్యత, ఒక ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్. కానీ హ్యూమన్ బీయింగ్స్గా మనకి సరిదిద్దబడడం లేదా సరి చేయడం అంతగా ఇష్టం ఉండదు. గత వారం మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక పర్సన్ నుండి నాకు మెసేజ్ వచ్చింది మన చర్చ్లో. పేరు చెప్పను, కోట్ ఆయన చెప్పిందే, ఆయన రాసిందే నేను మీకు చదువుతున్నాను. టుడే యూ హ్యావ్ ప్రీచ్డ్ వాట్ ఐ డోంట్ లైక్ మోస్ట్. నాకు అత్యధికంగా అస్సలు నచ్చని విషయం గురించి ఈరోజు నువ్వు బోధించావు. ఎవరైనా కరెక్ట్ చేసినా, దాని గురించి చెప్పినా ఇనుప డబ్బా రేక్ సౌండ్ వచ్చినట్టు ఉంటుంది నాకు. నన్ను ఎవరైనా కరెక్ట్ చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయలేను. నాకు చాలా ప్రైడ్ ప్రాబ్లం ఉంది. ఎండ్ కోట్. యాక్చువల్లీ ఆ పర్సన్ ఓపెన్గా కన్ఫెస్ చేసి చెప్పాడు. కానీ మనకు కూడా అదే సమస్య. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పదాలు ఉపయోగించాం అంతే, కానీ మన యాక్షన్లో క్లియర్గా కనిపించేస్తుంది. ఎందుకంటే బై నేచర్ వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్. ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. నాకెవరి సహాయం అవసరం లేదు. నేను కరెక్ట్, నేను బాగున్నాను, నాకు ఇంకా ఏ సహాయం అవసరం లేదు అనే ఫీలింగ్లో మనం ఉంటాం. బట్ గెస్ వాట్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడానికి. అక్కరగల వారి యొద్దకే నేను వచ్చాను కానీ, అవసరం ఉన్నవారికే నేను వచ్చాను కానీ అవసరతలో లేని వారికి కోసం కాదు అని ఆయన చెప్పారు. చాలామంది అనుకుంటారు, ఆదాము అవ్వ పాపం చేసిన తరువాత వారి యొక్క పాపం చేసిన తరువాత వారి ఇండిపెండెన్సీ లేదా స్వతంత్రం కోల్పోయారు. అంతకు ముందు వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్, పాపం చేయకముందు అని అనుకుంటూ ఉంటారు. సో ఇతరుల పైన డిపెండ్ అవ్వడం లేదా ఇండిపెండెన్సీ కోల్పోయి ఇతరుల పైన ఆధారపడము
ఫాల్ యొక్క రిజల్ట్, పతనం యొక్క రిజల్ట్ అని అనుకుంటారు. కాదు, కాదు, కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, పాపం చెయ్యక ముందే ఆదాము అవ్వకి స్పష్టంగా వాళ్ళు ఎలాగా దేవుడిపై డిపెండ్ అయి బ్రతకాలో చెప్పాడు. వాళ్ళు ఏది పడితే అది చేయడానికి అప్పుడు కూడా వాళ్ళకి అధికారం, హక్కు లేదు. 2వ అధ్యాయం 15-17 వచనాల్లో మనం తెలుగులో 16 వచనంలో చూస్తే, ఈ ఫలాలు నువ్వు తినకూడదు, ఈ ఫలాలు నువ్వు తినవచ్చు, ఒకవేళ తింటే ఇదైపోతావు అని దేవుడు, నువ్వు నా పైన డిపెండ్ అవ్వాలి అంటే నేనేం చెప్తే నువ్వు దాన్ని చెయ్యాలి. యూఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్, యూఆర్ నాట్ సెల్ఫ్ డిపెండెంట్, బట్ యు నీడ్ టు డిపెండ్ ఆన్ మీ. నువ్వు నా పైన ఆధారపడుతూ బ్రతకాలి అని దేవుడు చెప్పాడు. యాక్చువల్లీ దాంట్లోనే స్వతంత్రం ఉంది. దేవుడిపై ఆధారపడడంలోనే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఉంది. కానీ మనకు తెలుసు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో. తన కనులకు తన ఓన్ ఐస్లో వండర్ఫుల్ అనిపించి ఆదాము అవ్వ పాపం చేశారు. అప్పటి నుండి కరెక్షన్, కన్ఫ్రంటేషన్ లేదా దిద్దుబాటు, సరిచేయబడడం అది మనకు అవసరం. అలాగే మనం గత వారం కూడా చూసాము, సువార్త మనం ఎప్పుడైతే విన్నామో, సువార్తని ఎప్పుడైతే విశ్వసించామో, ఆ సిలువ దగ్గర మన పాపాలకు అల్టిమేట్ కరెక్షన్ జరిగింది అని. ఎప్పుడైతే సువార్తను విని విశ్వసించామో అప్పుడు యేసు క్రీస్తు మన పాపాలన్నిటినీ తీసివేసి, అనగా అల్టిమేట్ కరెక్షన్ జరిగించి మనల్ని నీతిమంతులుగా, జస్టిఫికేషన్ బై ఫెయిత్, నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. అంతేకాదు, ప్రతిరోజు మనం క్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి మనకు కరెక్షన్ అవసరం, అనగా సాంక్టిఫికేషన్, పవిత్రీకరణ, పరిశుద్ధతలో ఎదగడం మనకు అవసరం అని కూడా విన్నాం. ఎస్, ఎక్కడ కరెక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, దేవుడి డిజైన్ ఏంటి అని మనం చూసినప్పుడు మనం చూసింది, దేవుడు కొంతమంది ఏజెంట్స్ని ఆయన వాడుకుంటాడు. కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని మాధ్యమాలని ఆయన వాడుకుంటాడు. మనం లాస్ట్ వీక్ చూసాం, దేవుడు తన వాక్యాన్ని ఉపయోగించి మనల్ని సరిదిద్దుతాడు. దేవుడు తన ఆత్మను ఉపయోగించి మనల్ని సరిదిద్దుతాడు. అంతేకాదు, దేవుడు తన బిడ్డలని అనగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లోకల్ చర్చ్ ఉపయోగించుకొని మనల్ని సరిదిద్దుతాడు. క్రీస్తు సారూప్యతలోనికి మనల్ని మారుస్తాడు. సంఘంలో ఉన్న సహోదరులు మన నిజమైన స్నేహితులు. అందుకే సామెతల్లో నిజమైన స్నేహితుడు మేలు కోరి ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. స్వీట్ టాక్ మాట్లాడుతూ ఉంటాడు, షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నిజమైన సహోదరుడు మనల్ని ప్రేమించి మనలో వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తనను చూసి మనల్ని సరిచేస్తాడు. కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని దేవుడు ఉపయోగించుకొని నీ చుట్టుపక్కల ఉన్న ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మన జీవితంలో స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా వాడుకొని మనల్ని అల్టిమేట్గా క్రైస్ట్ లైక్నెస్లోకి దేవుడు మారుస్తాడు. దే ఆర్ యువర్ రియల్ ఫ్రెండ్స్. లాస్ట్ సర్మన్లో ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి పాపానికి మాథ్యూ 18 కొన్నిసార్లు వర్క్ అవ్వదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు, 1-on-1 కన్ఫ్రంటేషన్, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడతావు, ఆమెతో మాట్లాడతావు. ఉదాహరణ, నీ గురించి అబద్ధం చెప్పినప్పుడు, లేదా నీ గురించి గాసిప్ చేసిందని లేదా చేశాడని నీకు వినబడినప్పుడు, లేదా క్రూడ్ జోకింగ్, అనవసరమైన లేకపోతే
వ్యంగ్యాస్త్రాలు విపరీతంగా హర్ట్ చేసేలాగా కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాం మనం ఒకరినొకరం వి పుల్ లెగ్స్ ఆఫ్ ఈచ్ అదర్. అది కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాం, కానీ కొన్నిసార్లు లిమిట్ దాటిపోద్ది. ఎంతగా అంటే హర్ట్ చేసే అంతగా కామెడీ చేస్తాం. అప్పుడు పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడతాం. శంకరన్న వచ్చే సోమన్ దాని గురించే, హౌ టు టాక్ భవిష్యత్తులో. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ ప్రవర్తన నువ్వు చూసినా మాథ్యూ 18 నువ్వు అక్కడ చేస్తావు. ఎందుకు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మనం ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకడు పురికొల్పవలనని మనం పిలువబడ్డాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, వీఆర్ కాల్ టు వాచ్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఒక రకంగా మన మైండ్లో సిబిఐ సిఐడి కళ్ళద్దాలు వేసుకుని ఉండాలి ఒక రకంగా. మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా లాస్ట్ వీక్ చూసాం. ప్రతి దాన్ని క్రిటికల్ స్పిరిట్తో కాదు. సో స్టెప్ 1 అది చేస్తాం. కానీ పాపం యొక్క తీవ్రత పెరిగే కొలది కొన్నిసార్లు స్టెప్ 1 స్టెప్ 2 అని ఉండదు. ఆ క్లారిటీ కూడా ఇద్దామనుకుంటున్నాను. పాపం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 3 తీసుకొని వెళ్ళమని వాక్యంలో సెలవు ఇచ్చాడు కదా దేవుడు. మరి ఎలాగా 2 3 మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనమే సెలెక్ట్ చేసుకోవాలా? విజ్డమ్ ఏంటంటే ఎల్డర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వారు మన ఆత్మల పైన సంరక్షకులుగా, వారు మన ఆత్మలను కాయువారుగా ఉన్నారు. కాబట్టి వారికి తెలుసు ఎవరు మెచ్యూరో ఎవరు ఇమ్మెచ్యూరో. ఒకవేళ నువ్వు కన్ఫరెన్స్ చేసినప్పుడు, ఆ 2 3 తీసుకొని వెళ్ళి కన్ఫరెన్స్ చేసినప్పుడు ఏదైనా మెస్సీ థింగ్ అక్కడ జరిగితే దానికి బాధ్యత మళ్ళీ ఎల్డర్సే వహించాలి. కాబట్టి ముందే వాళ్ళకి ఒక మాట చెప్పి, అయ్యా ఫస్ట్గా వెళ్ళాను, ఫస్ట్ స్టెప్ చేశాను కానీ అవ్వలేదు, బ్రదర్ లేదా సిస్టర్ చాలా ఆరగెంట్గా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, సో ఐ నీడ్ టు గో ఫర్ స్టెప్ 2, ప్లీజ్ ఎవరిని తీసుకొని వెళ్ళాలి? హెల్ప్ మీ, హెల్ప్ అస్. లేకపోతే వాళ్ళు కూడా చర్చ్తో పాటు, ఒకవేళ స్టెప్ 2 ఫెయిల్ అయింది అనుకుందాం, నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి? సంఘం. సో సంఘంతో పాటు ఎల్డర్స్ తెలుసుకున్నారనుకో, వాళ్ళు ఏమైపోయింది, అసలు ఏం జరుగుతుంది చర్చ్లో అని వాళ్ళు అమేజ్ అవ్వద్దు. కొన్నిసార్లు పర్సనల్గా మనం కరెక్ట్ చేయడం కన్నా పాపం యొక్క తీవ్రతను బట్టి సీరియస్ స్టెప్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? వారు కేవలం వారి యొక్క వ్యక్తిగత ఆత్మలకే వారు హాని కలగజేసుకోవడం లేదు, కానీ వారు సంఘం యొక్క సాక్ష్యానికి కూడా హాని కలగజేస్తున్నారు. కాబట్టి మనం ఈ సీరియస్ స్టెప్స్ తీసుకుంటాం. ఏ విషయాల్లో ఈ సీరియస్ స్టెప్స్ తీసుకుంటాం? హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘ సభ్యత్వపు పుస్తకము 2nd ఎడిషన్ పేజ్ నెంబర్ 55 నుండి నేను చదువుతున్నాను. HTBC చర్చ్ హ్యాండ్ బుక్ నుంచి పేజ్ నెంబర్ 55 2nd ఎడిషన్ నుంచి నేను చదువుతున్నాను. మోరల్ ఫెయిల్యూర్స్ త్వరగా నేను చదవడానికి ముందుకు వెళ్తాను. జారత్వం, వ్యభిచారం, స్వలింగ సంపర్కం, పోనోగ్రఫీ, మంత్ర క్షుద్ర విద్యలు పాటించడం, గాసిప్ చేస్తూ సంఘంలో విభేదాలు తీసుకుని రావడం, ఆల్కహాలిజం, త్రాగుబోతుతనం, దొంగతనం, మోసం చేయడం, డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం, పని చేయడానికి ఇష్టపడకుండా ఇతరులకు భారంగా ఉండడం, గృహహింస చేయడం, వీటి విషయంలో సీరియస్ కరెక్షన్, రిబ్యూక్ జరుగుతూ ఉంటుంది. జరగాలి. దట్స్ ఆర్ చర్చ్ లా. అంతేకాదు, నెంబర్ 3, హీనస్ క్రైమ్స్, దారుణమైన పాపాలు. సమాజంలో జరుగుతున్న రేపులు, లేకపోతే దాడులు, అబార్షన్, గర్భస్రావం. ఎందుకంటే గర్భం ఫస్ట్ నుండి డే 1 నుంచే అది ఏదో జస్ట్ ఒక ట్యూబ్ లాగా కాదు, అదొక ప్రాణం లాగా మేము భావిస్తాం. కాబట్టి అన్లెస్ తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటే తప్ప అబార్షన్ని పాపంగానే చూస్తాం.
అంతేకాదు డ్రగ్స్ వినియోగించిన, అలాగే కాదు వాక్య విరుద్ధమైన వివాహ విడాకులు, అలాగే పునర్వివాహం, వాక్య విరుద్ధానికి వ్యతిరేకంగా చేసుకున్న చర్చ్ ఇన్వాల్వ్ అవుతుంది, సీరియస్ కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. అంతేకాదు కట్నం, కుల వివక్ష సంఘములో తీసుకున్నట్టు లేదా చూపినట్టు. యంగ్ ఫెలోస్, మీతోనే మాట్లాడుతున్నాను, కేర్ఫుల్. మొన్న ఒక బ్రదర్ వచ్చి అంటున్నాడు, అన్నా ఇది నేను చదివినప్పుడు గుండె దుఃఖమన్న అవుతుంది. హెచ్టిబిసిలో మరి వాక్యానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం మేము. నెంబర్ 4, సంఘములో అబద్ధ బోధలు స్ప్రెడ్ చేయడం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11 వచనాలు. అబద్ధ బోధలు సంఘములోనికి తీసుకొని వచ్చి సంఘ నాయకత్వానికి వ్యతిరేకంగా పాడు చేసి, సంఘములోకి అబద్ధ బోధలను తీసుకుని వచ్చి సంఘ నాయకత్వాన్ని పాడు చేయడం, లేదా సంఘ ఐక్యతను పాడు చేయడం, లేదా సంఘాన్ని వాక్యానికి వ్యతిరేకంగా చేయడం. ఈ విషయాల్లో సీరియస్ కన్ఫ్రంటేషన్ జరుగుతూ ఉంది. సో మాథ్యూ 18 ఇక్కడ కొన్ని స్టెప్పులు మిస్ అవ్వచ్చు. ఆశ్చర్యపోకండి. ఆల్ రైట్. సో దేవుడి ప్రణాళిక ప్రతి విశ్వాసి జీవితంలో పరిశుద్ధతలో ఎదగడం, పరిశుద్ధతలో ఎదుగుతూ క్రీస్తు సారూప్యతలోనికి మారడం. కానీ కొంతమందికి ఈ సరిదిద్దు లేదా సరిచేయబడుట లేదా సరిదిద్దబడుట ఇష్టం ఉండదు. ఎనిమీస్ ఉంటారు ఈ కరెక్షన్కి. వాళ్ళెవరు? మనకందరికీ బాగా తెలుసు, సాతాను. 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతాను మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తాడేమోనని నేను భయపడుతున్నాను అని పౌలు కొరింథీ సంఘముతో అంటున్నాడు. ఎందుకు? అతడు గర్జించు సింహములాగా ఎవరిని మృంగుతున్నాను తిరుగుతున్నాడు కాబట్టి సాతానికి సరిదిద్దబడము లేదా సరి చేయడము అసహ్యం. అంతేకాదు సరి చేయబడడానికి లేదా సరిదిద్దబడడానికి ప్రధాన శత్రువు నువ్వే, నేనే, మనమే. సామెతల్లో ఇండైరెక్ట్గా అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ తృణీకరించడం, విసకడం. ఇంప్లిసిట్లుగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు తృణీకరిస్తావు, ఎందుకంటే నీకు నువ్వే ప్రధాన శత్రువు కాబట్టి, నాకు నేనే ప్రధాన శత్రువు కాబట్టి రిజెక్షన్, డిసిప్లిన్ని మనం రిజెక్ట్ చేస్తాం, కరెక్షన్ని మనం రిజెక్ట్ చేస్తాం. అందుకే డిఎల్ మూడీ గారు ఈ మాట అన్నారు. ద వర్స్ట్ ఎనిమీ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ యువర్ సెల్ఫ్. ప్రపంచంలో జయించాల్సిన ప్రధాన శత్రువు ఎవడైనా ఉన్నాడంటే నీకు నాకు, అది నువ్వు నేనే. డిఎల్ మూడీ గారు. చాలా మందికి సరిదిద్దబడడం, సరిచేయబడడం ఇష్టం ఉండదు. ఎందుకు? బహుశా వాళ్ళకి ఈ సరిచేయబడడం, సరిదిద్దబడడం యొక్క బైబిల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు లేదు, బిబ్లికల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు లేదు. బహుశా వాళ్ళను వాళ్ళే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. సెల్ఫ్ లవ్. బహుశా కరెక్ట్ చేయబడినప్పుడు ఆ వచ్చే పెయిన్ వాళ్ళకు ఇష్టం ఉండదు. అంటే సోల్, ఆత్మకి జరిగే పెయిన్ని వాళ్ళు ఆలోచించడం లేదు. కానీ నా ఫీలింగ్స్ హర్ట్ అవుతాయేమో, నేను హర్ట్ చేయబడ్డాను కాబట్టి ఐ హేట్ కరెక్షన్. బహుశా మన పేరు ప్రఖ్యాతలు మనకు బాగా ఇష్టం కాబట్టి ఇతరులు మనల్ని సరిచేసినప్పుడు మనం హర్ట్ అవుతాం. ఎందుకు? మన రెప్యుటేషన్, అమ్మా నన్ను ఇట్లా అర్థం చేసుకుంటున్నారా, నా పేరు ఇంత పాడు చేసేస్తున్నారా, లేకపోతే వీళ్ళు నన్ను ఇలా అర్థం చేసుకున్నారా అని హర్ట్ అవుతూ ఉంటాం. మన ఆధ్యాత్మిక జీవితాలకి, క్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి మనకు మనమే ప్రధాన శత్రువులం. దేవుడు మనకు కృప చూపును గాక.
ఇతరులు మనల్ని సరిచేసినప్పుడు ఎలా స్పందిస్తాం? హౌ పీపుల్ రియాక్ట్ టు ద కరెక్షన్. ఇతరులు మనల్ని సరిచేసినప్పుడు, సరిదిద్దినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? బ్రదర్ ఆలన్ డేవిడ్ గారు ఆయన కరెక్షన్ అనే సర్మన్లో ఆయన 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే 3 జంతువులు, 3 యానిమల్స్. ఫస్ట్ యానిమల్ ఏంటంటే టాటాయిస్, తాబేలు. తెలుసు కదా తాబేలు? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? సుపరిచితమే కదా మనకి. కాళ్ళు, తలకాయ ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ పైన మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది. సో ఎవరు లేనప్పుడు లేదా తోటి తాబేలతో మాత్రం చక్కగా ఆడుకుంటూ డడడా అని ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైనా దాన్ని ముట్టుకోవడానికి, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సప్ అని మొత్తం లోపలికి లాగేసుకొని ఒక బండలాగా అయిపోద్ది అనమాట. ఇలాగా అదిగో సెకండ్ పిక్చర్ అదే. మనలో కొంతమంది అలా ఉంటారు. బాగా మాట్లాడతారు, బాగా చక్కగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇదే అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది. దేవుడి వచనాలు డడడడడడడడడ చెప్పేస్తుంటారు. చాలా బాగుంటుంది. అరే వీళ్ళు చూస్తే వావ్, వాట్ ఎ క్రైస్ట్ లైక్ పర్సన్ అని అనుకుంటాం. అరే యేసు క్రీస్తు సారూప్యతలో ఈ అద్భుతంగా ఉన్నాడు రా ఈ బ్రదర్, చాలా మెచ్యూర్ బ్రదర్, చాలా మెచ్యూర్ సిస్టర్ అనుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళను కరెక్ట్ చేస్తావో అప్పటి వరకు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని కరెక్ట్ చేసావో తాబేల్లాగా లోపలికి వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళకు వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఇగ్నోర్ చేసేస్తారు, పట్టించుకోరు, ఏం మాట్లాడరు, ఆర్గ్యూ ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళని వాళ్ళు కఠినపరుచుకుంటారు. అసలు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారంటే యాజ్ ఇఫ్ అసలు ఈ కరెక్షన్ నేను వినలేదు అన్నట్టుగా, లేకపోతే వీళ్ళు నాకు సరిగా చెప్పలేదు, లేదా అసలు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అని ఇగ్నోర్ చేస్తారు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి అలాగే ప్రవర్తించాడు. దేవుడు అతన్ని కరెక్ట్ చేశాడు. కరెక్ట్ చేసినప్పుడు పట్టించుకోలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 4వ అధ్యాయం. కయ్యను పాపం చెయ్యక ముందే దేవుడు కరెక్ట్ చేశాడు. కయ్యనుతో దేవుడు, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యనేమి రెస్పాండ్ అయ్యాడు? ఆ వచనాల్లో, కింద వచనాల్లో నథింగ్, ఏమీ లేదు, ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. వెళ్ళాడు, తన తమ్ముణ్ణి చంపేశాడు. దేవుడు తనని శిక్షించినప్పుడు అప్పుడు కయ్యను మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. పనిష్మెంట్కై ఏడుస్తున్నాడు, కానీ దేవుడిచ్చిన కరెక్షన్కై రెస్పాండ్ అవ్వలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇతర బ్రదర్స్ అండ్ ఇతర సిస్టర్స్, లేకపోతే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని కన్ఫ్రంట్ చేసినప్పుడు, కరెక్ట్ చేసినప్పుడు తీసుకోవడం మంచిది. తొలి దశలోనే, ఫస్ట్ స్టెప్స్లోనే, సీరియస్ పాపం జరగక ముందే. ఈ తాబేలాగే ఇంకో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఎలాగైతే తనను తాను దాచుకొని అసలు ఎవరు లేరు అన్నట్టుగా ఎలాగైతే ఉంటుందో, అలాగే కొంతమంది సైలెంట్గా చర్చ్ను వదిలేస్తారు. కరెక్ట్ చేయవాలని అయిపోయిందా? ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి మాకు చుట్టుపక్కల. మన తెలుగు సంఘాల్లో ఇంకెక్కువ, ఎందుకంటే ఆంధ్ర ఆ వీధుల్లోకి వెళ్తే వీధిలో ఉన్న 3-4 చర్చ్ బిల్డింగ్లు.
బోరలో ఒకరికొకరు పెట్టుకొని యుద్ధం. నువ్వు కాకపోతే ఇంకొకరయ్యా. ఏం నువ్వేనా అనే ఒక అరగెంట్ ఫీలింగ్. కరెక్షన్ అది మన మంచికి. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో ఇలాగే ప్రవర్తిస్తాం. ఆ! నన్ను కరెక్ట్ చేస్తారా అని చెప్పి చర్చను వదిలేస్తారు. ఈ సంఘం కాకపోతే వేరే సంఘం. పాపం విలేజెస్లలో పాస్టర్స్కి ఉండే ప్రధాన సమస్య ఇది. పాపం ఏదైనా చెప్దామంటే భయం. ఎందుకంటే మా డాడీ కూడా విలేజ్లో పాస్టర్ కదా, నాకు తెలుసా సమస్య. ఏమన్నా చెప్తే ఇంకా బులోమంటూ వచ్చేస్తారనమాట. లేకపోతే సైలెంట్గా కామ్గా వెళ్ళిపోతారు తాబేలు. ఇంకొక డేంజర్ కూడా ఉంది ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ చేస్తావో. అదేంటో తెలుసా? తాబేలాగా ఎలాగైతే నేను తాబేలు కాదు లేకపోతే నేను కాదు అని ఎలాగైతే యాక్టింగ్ చేస్తుందో సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి, అలాగే మనం కూడా మెల్లగా యాక్టింగ్కి అలవాటు పడతాం. నా మాటలు జాగ్రత్తగా వినండి. నా హార్ట్ని నేను ఎగ్జామ్ చేసుకుంటున్నప్పుడు ఈ విషయంలో నేను ఒప్పింపబడ్డాను. యాక్టింగ్. మా వదినమ్మ, మా అన్నయ్య, జాయ్ వాళ్ళ అక్క, అన్న, బావగారు, వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, చిన్ను అండ్ జోయా. వాళ్ళు మామూలుగా చాలా అల్లరి చేస్తూ ఉంటారనమాట. అంటే చిన్నపిల్లలు అల్లరి, ఆనందం, సంతోషం. నేను అక్కడికి వెళ్తే ఇంక అయిపోయిందే. బాబాయ్ వచ్చాడు, బాబాయ్ 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 సైలెంట్. మన చర్చ్లో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారన్నది వేరే విషయం. నేనుంటే సైలెంట్. ఏమాట అప్పటి వరకే సైలెంట్ అయిపోతారు. చాలాసార్లు మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. మనల్ని ఎవరైతే కరెక్ట్ చేస్తారో ఆ కరెక్ట్ చేసిన విషయాలలో ఆ వ్యక్తుల ముందు మాత్రం అవి చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం తాబేల్లాగా. హిపోక్రసీ. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఇక్కడ 3 సార్లు చెప్తారు, మీ మొబైల్ ఫోన్ ఫ్లైట్లో మోడ్ పెట్టండి, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే అది ఇది. హెచ్టిబిసిలో కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్ నో 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 నో. కానీ అదే వేరే దగ్గర వెళ్ళినప్పుడు జప్ 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 సోషల్ మీడియా. అక్కడ వాక్యం అవుతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటారు, లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఒకరు కన్ఫరెన్స్ చేస్తారు, హెచ్డిబిసిలో కరెక్ట్ చేస్తారు, ప్లస్ ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు, వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు, వేరే సంఘ కూడికలకు వెళ్ళినప్పుడు we do that. Then why don't you do this here? Why don't you do that here? Because you are afraid of something. హాబేల్లాగా సైలెంట్గా ఇగ్నోర్ చేయడం, హిపోక్రసీ, యాక్టింగ్ కరెక్ట్ చేయబడిన. రెండవ యానిమల్ ఉంది. ఓకే, రెండవ జంతువు. ఇది ఆల్రెడీ శంకర్ అని చెప్పారు ఒకసారి, పాక్యుపైన్. చాలా చక్కగా ఉంది కదా ఆ ఫస్ట్ పిక్చర్లో. అరే చాలా చిన్నగా, మంచిగా, హెయిరీగా, ప్రశాంతంగా ఉంది కదా. మీకు తెలుసా, ప్రతి పార్క్యుపైన్కి 3000 ముళ్ళులు ఉంటాయి. అవన్నీ ముళ్ళులు. అమ్మా హెయిర్ అనుకుంటున్నారేమో, ఇట్లా అంటే అయిపోయినట్టే. కుక్కలాగా నిమ్మురుదాము అని అంటే అయిపోతుంది, జప్పమని ఇట్లా వచ్చేస్తాయి అనమాట ముళ్ళులు. సో అది ఎప్పుడైతే నన్ను ఎవరో థ్రెటన్ చేయబోతున్నారు, లేకపోతే నా దగ్గరికి ఎవరో వచ్చారు అని అన్నప్పుడు 3000 ముళ్ళులు కుచ్చేస్తాయి అన్నమాట. చాలామంది మనం ఇదే కేటగిరీ. కన్ఫరెన్స్ చేయనప్పుడేమో అట్లుంటాం అనమాట. టాటాయిస్లో కూడా అదే కదా, ఫస్ట్ బాగానే తిరుగుతూ ఉంటాం. కన్ఫరెన్స్ చేసినప్పుడు లేదా ఎవరైనా సరిదిద్దినప్పుడు, బ్రదర్ నీలో ఈ తప్పు ఉంది, సిస్టర్ నీలో ఇది కనబడుతూ ఉంది, ఒక్కసారి పరీక్షించుకోండి అన్నప్పుడు నన్నేనా? ఎందుకంటే ఆ కరెక్ట్ చేసినప్పుడు వచ్చే పెయిన్
మనకు ఆ చేస్తున్న పాపము పెయిన్ కంటే ఎక్కువగా అనిపిస్తుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ద పెయిన్ ఆఫ్ కరెక్షన్ ఈజ్ మోర్ దాన్ ద పెయిన్ దే ఫీల్ బికాస్ ఆఫ్ దేర్ సిన్. పాపం చేసినప్పుడు ఆ పెయిన్ కన్నా కూడా ఇతరులు మనల్ని వేలెత్తి చూపించినప్పుడు ఆ పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా రివర్స్ అవ్వాలి. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రభా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఆ హర్ట్ రావాలి. ఎవరో చెప్తేనే నేను హర్ట్ అవుతాను. ఒకవేళ ఎవరైనా చెప్పితే వాళ్ళని నేను అటాక్ చేస్తాను. వద్దండి. వద్దు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను అద్భుతమైన సువార్తను ప్రకటించిన తర్వాత పాత నిబంధనలో ఉన్న హిస్టరీ అంతా చెప్పిన తరువాత ప్రజలకి పిలుపునిచ్చాడు. వాళ్ళని ఖండించాడు. 54వ వచనంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి. అందరం కలిసి చదువుదామా ఒకసారి ఈ వచనం? వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. మాకే ఈ మాటలు చెప్తావా? అంతే, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. యేసుక్రీస్తు కూడా అంతే కదా. స్క్రైబ్స్, శాస్త్రులారా, పరిసయ్యులారా అని వాళ్ళని ఖండించినందుకు ఆయనను సిలువేసి చంపారు. కన్ఫ్రంట్ చేయబడినప్పుడు కొంతమంది ఈ పార్క్యుపైన్ లాగా ప్రవర్తిస్తారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భార్య భర్తల మధ్యలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కన్ఫ్రంట్ చేసినప్పుడు లేదా వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపినప్పుడు వెంటనే ఓ నువ్వేమన్నా గత వారములో లాస్ట్ టైం మన యానివర్సరీలో కన్ఫ్రంట్ చేయబడినప్పుడు మన రెస్పాన్స్ పశ్చాత్తాపం. మనల్ని మనం నీతిమంతులుగా తీర్పు దిద్దుకోవడం కాదు, మనల్ని మనం నీతిమంతులుగా చూపించుకోవడం కాదు, లేకపోతే కోపం కాదు, లేకపోతే బండబారిన హృదయంతో ఇగ్నోర్ చేయడం కాదు, లేకపోతే ఎక్స్క్యూజెస్ చెప్పడం కాదు, లేకపోతే బ్లేమ్ షిఫ్ట్. నీ వల్లనే, ఆయన వల్లనే, ఆమె వల్లనే, ఆమె ఇలా చేసింది కాబట్టి, ఈయన ఇలా చేశాడు కాబట్టి. నో, ఆదాము అవ్వల్లాగా బ్లేమ్ షిఫ్ట్ గేమ్ ఆడొద్దు. తప్పుంటే ఒప్పుకున్నాం. నెంబర్ థర్డ్ యానిమల్ కరెక్ట్ చేయబడినప్పుడు కొంతమంది ఇలా రియాక్ట్ అవుతారు. ఏంటంటే పప్పీ. దీనికి ట్రైనింగ్ ఇవ్వండి కొద్ది రోజులు. అరే ఇట్లా వెళ్ళి పేపర్ తీసుకొని రావాలి అని ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ రోజు ట్రైనింగ్ ఇచ్చారు, రెండో రోజు తీసుకొని రాలేదు, ఇలా వెళ్ళాలి తీసుకుని, మూడో రోజు వచ్చేసరికి పేపర్ ముక్కలు అయిపోయినాయి. ఏం చెప్పాను నీకు? సరిగ్గా చేయాలి, అలా చేయకూడదు. నాలుగో రోజు మంచిగా తీసుకున్నాం. ఇది నన్ను కొట్టాడు అని చెప్పి అతని పైన అరవడం లేకపోతే దూరం వెళ్ళిపోవడం కాదు. నువ్వు నన్ను కొట్టినా సరే నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పి అతని కాలు చుట్టే తిరుగుతుంది ఓనర్ కాలు. ఆ ఓనర్ కాల్ని అలాగా ప్రేమతో కడిల్ చేసుకుంటూ ఉంటాడు. సరిచేయబడినప్పుడు మన హృదయాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, సిస్టర్ థ్యాంక్ యూ, నాకు తెలియని పాపం నువ్వు నాకు చెప్పావు, థ్యాంక్ యూ. నేను అబ్జర్వ్ చేయలేదు, థ్యాంక్ యూ. నేను ఎంతగా మునిగిపోయానంటే అది నా ప్రవర్తనలో ఒక భాగం అయిపోయింది. నా పాపం నాకే తెలీదు, నా ఓన్ బ్లైండ్ స్పాట్ నాకే తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చెప్పినందుకు. రెండవ సమూయేలు 12వ అధ్యాయంలో ఇదే జరిగింది. అతనెవరో కాదు, నువ్వే దావీదు అని నాతాను చెప్పగానే దావీదు యొక్క ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఆమె బయటకు వచ్చి స్నానం చేసింది కాబట్టి కాదు. రాజు నేను ఇష్టం, నేను ఏదైనా చేస్తాను కాదు. రెండవ సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం, ఇమ్మీడియట్ రెస్పాన్స్.
నేను దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి తిని. ఆ సందర్భంలోనే కీర్తన 51, దేవా నీకే నీకే వ్యతిరేకముగా నేను పాపం చేశాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పెంతెకోస్తు దినాన లేచి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయన సువార్తను బలంగా దేవుడు అక్కడ ప్రకటించుకున్న తర్వాత ప్రజల రెస్పాన్స్ చూడండి. వారు హృదయంలో నెచ్చుకున్నారు. వాళ్ళు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు? వారి తప్పులు ఎప్పుడైతే పేతురు ఎత్తి చూపాడో, సజీవుడైన యేసును మీరు సిలువ వేశారు అని ఎప్పుడైతే చెప్పాడో, ప్రజల రెస్పాన్స్ చూడండి. ఎస్, దెన్ వాట్ షుడ్ వి డూ టు బీ సేవ్డ్? మేమేం చేయాలి రక్షించబడ్డా? ఈ 3 యానిమల్స్లో ఏదో ఒక కేటగిరీలో మనం పడతాము, ఉంటాం డెఫినెట్గా, ఏదో ఒక కేటగిరీలో. ఇంకా కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అసలు ఎలా మరి ఇతరుల చేత సరిచేయబడినప్పుడు మనం ఎలా స్పందించాలి? హౌ షుడ్ వి రెస్పాండ్ వెన్ వి రిసీవ్ కరెక్షన్? నెంబర్ వన్, వినయముతో కూడిన ఆహ్వానం. వెల్కమ్ దెమ్. వినయముతో కూడిన ఆహ్వానం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం, చాలా మంది చేయడానికి, అనగా మొదటి స్టెప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఏంటా మొదటి స్టెప్? ఎవరైనా సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే నీవు వెళ్ళి, సో ఈ నీవు వెళ్ళడానికి అడ్డుపడే మెయిన్ ఏంటంటే, అమ్మో అన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో, వాళ్ళు ఎలా తీసుకుంటారో, అసలు వాళ్ళు అప్రోచబుల్ కాదో అవునో, వాళ్ళు అసలు రిసీవ్ చేసుకుంటారో లేదో. ఎందుకంటే జనాలకి జనరల్గా ఫీడ్బ్యాక్ ఇస్తే నచ్చదు, కరెక్షన్ చేస్తే నచ్చదు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు యాక్సెప్ట్ అవర్ ఓన్ మిస్టేక్స్, అవర్ ఓన్ సిన్స్. కానీ విశ్వాసులంగా మనం వినయంగా తగ్గించుకొని ఇతరులు మన దగ్గరికి రావడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఆహ్వానించాలి. సో జనరల్గా నువ్వు ఎలాగా నీ సంఘస్థులు లేదా నీ సంఘంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిన్ను అర్థం చేసుకుంటున్నారు, నేను ఎలా చూస్తున్నారు? ఐ యు హంబుల్? ప్రజలు అలా నిన్ను చూస్తారా? ఆరు లేకపోతే ఐ యు వెరీ ప్రొఫెషనల్ ఇన్ సెల్ఫ్ జస్టిఫికేషన్ ఆర్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను ఎలా చూస్తున్నారు, లేదా నిన్ను ఎలా అర్థం చేసుకుంటారు? లేదా నువ్వు ఈజీగా ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఆ చొరవ తీసుకొని చెప్తారా? ఇతరులు నీ దగ్గరికి వస్తారా? ఒకసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆర్ యు ప్రౌడ్? డు యు రియాక్ట్ విత్ యాంగర్? కోపంతో బర్స్ట్ అయిపోతావా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు? లేకపోతే ఎవరైనా సజెషన్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నీకన్నా వయసులో తక్కువ అయినా సరే ఎలా రియాక్ట్ అవుతావు? ఒకవేళ నా అనుభవం అంత లేదు, నీ వయసు అని నువ్వు మనసులో అనుకుంటే గనక ఇట్స్ అ సైన్ ఆఫ్ ప్రైడ్. అలా మోగుతుంది, ఓయ్ ఓయ్ ఓయ్, ప్రైడ్ ప్రైడ్ ప్రైడ్. గర్వం. అందుకే మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సరి చేయడానికి వారిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మనం కల్టివేట్ చేసుకోవాల్సింది, అప్పుడప్పుడు మనల్ని చాలా రోజుల నుంచి చూస్తూ మెచ్యూర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ సిస్టర్ నేను ఇంకేదైనా విషయంలో మారాలా అని వాళ్ళని అడగడం. బ్రదర్ సిస్టర్ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ సీ ఎనీథింగ్ ఇన్ మీ. నాలో ఏమైనా ఇంకా నేను ఎదగాల అయితే నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి.
ఆర్ వి రియలీ హంబల్ అండ్ వినయంతో స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సో నెంబర్ 1, ఆహ్వానించు, హంబుల్గా రిసీవ్ చేసుకో. నెంబర్ 2, ప్రేమతో వినడానికై ఆసక్తి చూపు. విను, ప్రేమతో విను. అదే కాదు, ఆసక్తి చూపు. చాలామంది ఏదో వింటూ ఉంటాం, మనసు మాత్రం ఏదో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎస్ బ్రదర్, చెప్పండి బ్రదర్, చెప్. ఓకే ఓకే, కాదండి, ఆసక్తి చూపండి, వినండి. ఎందుకంటే మన తెలుగు ఇండియన్ కల్చర్లో ఫస్ట్ మన దగ్గరకు వచ్చి మనల్ని సరి చేసే వాళ్ళు ఎవరు లేరు. గుండెపోటు వచ్చినంత ఫీల్ అయిపోతాం మనం అది చేయడానికి. సో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఆసక్తితో చెప్తూ ఉంటే, దేవునికి స్తోత్రం, నేను పరిశుద్ధతలో ఎదగడానికి అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు, ఐ లిసన్ టు ఇట్. వింటా, ప్రేమతో వింటా, పార్క్యుపైన్ కాదు. వింటా. డిఫెన్సివ్ మెటీరియల్ అన్నీ రెడీగా చేసుకుని, ఇక నువ్వు చెప్పు, ఇక నేను డిఫెండ్ చేసుకుంటా కాదు. అణ్వస్త్రాయులు అన్నీ అప్పుడే సిద్ధపరచుకోకు, జర రుకో. ప్రేమతో విను. నెంబర్ 3, త్వరగా వెళ్తున్నాను. పూర్తిగా జాగ్రత్తగా వింటూ నిన్ను నీవే పరీక్షించుకో. లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. పూర్తిగా విని నిన్ను నీవే ఎగ్జామిన్ చేసుకో. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో, హంబుల్గా వాళ్ళని స్వీకరించి పూర్తిగా విని వాళ్ళు చెప్పేదాన్ని మెల్లగా పరీక్షించుకో. లిసన్ టు దెమ్, జాగ్రత్తగా విను. వాళ్ళు చెప్పిన వెంటనే గుండెలో, హృదయాల్లో పెద్ద అలజడి, వాయుగుండం, అల్పపీడనం, సునామీ ఇవన్నీ ఏర్పడతాయి. ఎందుకంటే చెప్పాను కదా, మన న్యాచురల్ జనరల్ మోడ్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఐ యామ్ రైట్, ఐ యామ్ కరెక్ట్, ఐ యామ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. అది మన న్యాచురల్ జనరల్ మోడ్. సో ఎవరైనా ఏదైనా వచ్చి మనకి చెప్పినప్పుడు విను, పరీక్షించుకో, ఎగ్జామిన్ యువర్ హార్ట్. వాళ్ళు ఏది చెప్పకముందే మధ్యలోనే వాళ్ళని ఆపేసి మాట్లాడుకు. పూర్తిగా విను, లిసన్ టు దెమ్. ఒకవేళ నువ్వు మధ్యలోనే ఆపేసి నువ్వు సెల్ఫ్ జస్టిఫికేషన్ స్టార్ట్ చేసావనుకో, ఇక వాళ్ళు మళ్ళీ రావడానికి వెనక ముందు అవుతారు. యు ఆర్ రిజెక్టింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూల్ ఆఫ్ సాంక్టిఫికేషన్ దట్ గాడ్ ఈజ్ యూజింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు తన అద్భుతమైన పవిత్రీకరణ ఆ ప్రాసెస్లో దేవుడు వాడుకుంటున్న అద్భుతమైన సాధనాన్ని నువ్వే తుంచేస్తున్నావు, తృణీకరిస్తున్నావు. విను, థ్యాంక్స్ చెప్పు, బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఒకవేళ నీ తప్పు ఉంటే, నౌ 4th, నిజమైన పశ్చాత్తాపం. దావీదు ఎలాగైతే, ప్రభువా నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఆ నిజమైన పశ్చాత్తాపం రావాలి మన హృదయాల్లోకి. ఇందాక చెప్పినట్టుగా ఎక్స్క్యూజెస్ వద్దు, బ్లేమ్ చేయొద్దు, రీజన్స్, ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశాను అని రీజన్స్ ఇవ్వకుండా, ఏదో సిన్ని అట్లా లైట్గా తీసి పారేయకుండా, లేదో ఇట్స్ మై వీక్నెస్ అని ఇట్లా సింపుల్గా తీసేయకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో తప్పు చేశావు అని నీకు అర్థమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్విక్షన్ని అణిచివేయకు.
ఆయన 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 చేస్తున్న పరిచర్యని సంఘములో, కుటుంబాల్లో ఆయన చేస్తున్న పరిచర్యని తృణీకరించొద్దు దయచేసి. దయచేసి దేవుడు చేస్తున్న ఆ పరిచర్యకు వ్యతిరేకంగా నీ హృదయాన్ని గట్టిగా చేసుకోకు. డోంట్ హర్డ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని ఎదుట తగ్గించుకొని పశ్చాత్తాపడి నీ తప్పును ఒప్పుకో. కొన్ని మీకు బహుశా ప్రశ్న రావచ్చు, మరి వాట్ ఇఫ్ ఒకవేళ అది సిన్ కాదు, వాళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, లేదా అది ఒక జస్ట్ అక్యూజేషన్, వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకొని వచ్చి నాతో మాట్లాడారు, దాంట్లో నా తప్పేం లేదు, అప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? బహుశా మీలో కొంతమందికి ఇది రావచ్చు ప్రశ్న. ఒకవేళ రాకపోయినా ఇప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మనల్ని సరి చేయాలని ప్రేమతో వచ్చేవారు అన్నిసార్లు కూడా కరెక్ట్ కాకపోవచ్చు కదా. వాళ్ళు పాపం మిస్అండర్స్టాండ్ చేసుకొని తప్పుగా ఊహించుకొని వచ్చి మనల్ని కరెక్ట్ చేయొచ్చేమో కదా. అప్పుడు ఎలాగా? అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి నువ్వు నేను? ఆర్గ్యూ చేయడానికి తొందరపడకు. నిన్ను నువ్వు బ్రదర్ నువ్వు యాక్చువల్లీ తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఇట్లా తొందరపడకు. కొన్నిసార్లు మనం చూసే విధానంలో మన తప్పులు కొన్నిసార్లు కనిపించవు మనకే. ఒకవేళ నువ్వు ఆ అక్యూజేషన్ కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పి, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఇంటికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను దీని విషయం, ఐల్ ప్రే అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. నువ్వు చెప్పావు కదా బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఏదో చెప్పాలి కాబట్టి కాదండి, నిజం, థ్యాంక్ యూ బ్రదర్. అసలు ఎవరు వస్తారండి ఈ రోజుల్లో మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని సరి చేయడానికి? ఎవరు వస్తారు? వాళ్ళకి ఏం అవసరం? అలా వచ్చినప్పుడు బ్రదర్ థ్యాంక్ యూ, సిస్టర్ థ్యాంక్ యూ, నేను ఇంటికి వెళ్ళి ప్రే చేసి గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. డాసన్ ట్రాట్మన్, నావిగేటర్స్ ఫౌండర్, ఆయన ఈ మాట అంటారు, కోట్, ఎవరైనా నన్ను ఖండించినప్పుడు లేదా సరిదిద్దినప్పుడు అది పూర్తిగా, ఓకే ఒకసారి అందరం కలిసి చదువుదామా ఇది, 1 2 3 గో. ఎవరైనా నన్ను ఖండించినప్పుడు సరిదిద్దినప్పుడు అది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నేను భావించినా సరే, నేను ఆ నిందను ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆ తప్పుడు ఆరోపణలో ఏదైనా సత్యం ఉంటే చూపించమని ప్రభువుని కోరతాను. ఎందుకంటే నేను ఇంకా క్రీస్తు సారూప్యంలోకి మారడానికి లేదా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక్క చిన్న అవకాశం కూడా మిస్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ అక్యూజేషన్ రాంగ్ అయినా సరే, అప్పటికప్పుడు నాకు రాంగ్ అనిపించినా సరే, నేను ఇంటికి వెళ్తాను, ఐ ప్రే, ప్రభువా నిజంగా డిడ్ ఐ డూ ఎనీథింగ్, ఏదైనా చేశానా, ప్లీజ్ ప్రభా చూపించు అని దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే నేను చూడలేంది బహుశా వాళ్ళు ఏమైనా చూడొచ్చేమో. సో ఐ వోంట్ మిస్ ఎ సింగిల్ ఛాన్స్. నా జీవితంలో ఇంతకు ముందు చెప్పాను కదా, ఒకానొక మంచి హ్యాబిట్. ఒకసారి ఒక సీనియర్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అడిగా, బ్రదర్ ఏదైనా డూ ఐ నీడ్ టు గ్రో ఇన్ ఎనీథింగ్, నేను ఇంకా ఏ విషయంలో నేను ఎదగాల, ప్లీజ్ టెల్ మీ ఫ్రాంక్లీ ఆనెస్ట్, టేక్ ద లిబర్టీ అని అన్నా. ఆయన మంచిగా లిబర్టీని యూజ్ చేసుకున్నాడు. చెప్పాడనమాట ఒక విషయం, నాకు బర్దాష్ కాలే. లోపల హౌ కెన్ యు సే దట్, యూ డోంట్ నో మై హార్ట్ అని అడుగుదాం అనుకున్నా. నిజంగా లోపల నా ఫేస్లో ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది ఆయనకు ఆల్రెడీ. ఇట్లా అంటున్నా, నో 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 అంటున్నా. బట్ హీ హంబ్లీ జెంట్లీ కన్ఫ్రంటెడ్ మీ, అజయ్ డోంట్ రియాక్ట్ అవ్వకు, టేక్ టైం, ఆలోచించు, ప్రే ప్రార్థన చేయి, ఆలోచించు, పరిశీలించు. ఆయన నాకు బాగా తెలుసు కాబట్టి, ఆయన నన్ను ప్రేమిస్తాడు కాబట్టి, నేనంటే చాలా ఇష్టం కాబట్టి, ఈజ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ కాబట్టి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళా.
ఐ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ మై హార్ట్. వీడియోస్ అన్నీ, ఆడియోస్ అన్నీ ప్లే అవుతున్నాయి మైండ్‌లో. నాకు తెలిసినయి, ఆయనకు తెలిసినయి, మా ఇద్దరి మధ్యలో జరిగినయి, ఆయన ఉండగా వేరే వాళ్ళతో జరిగినవి, అన్ని వీడియోస్, ఆడియోస్ అన్నీ ప్లే ప్లే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ కన్విక్ట్ చేశాడు. అరే నిజమేరా ఆయన చెప్పేది. యు డూ దాట్. యు రెగ్యులర్లీ డూ దాట్. నువ్వు చేస్తావు. ఐ ఒప్పుకున్నా. దెన్ ఐ ఇంటెన్షనలీ పుట్టింగ్ ఎఫర్ట్స్. స్టిల్ ఐఎమ్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేయకుండా ఉండడానికి. బికాస్ ఆఫ్ మై సిన్ఫుల్ నేచర్ ఐ హేట్ దట్ కరెక్షన్. నాకు ఇష్టం ఉండదు. బట్ ఆయన నా మంచి కోరి అటువంటి పనులు ఎవరు చేయరు కాబట్టి ఈ రోజుల్లో ఆయన నా దగ్గరికి వచ్చి క్రీస్తు సారూప్యతలోనికి నేను ఎదగడానికి ఇంకా నాకు సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐ టుక్ టైమ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్యూజేషన్ ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఇది నీలో నేను చూస్తున్నాను అని అంటే టేక్ టైం, ప్రేయర్ చేసిన తరువాత కూడా ఒకవేళ అది అక్యూజేషనే అయితే, లేదా వాళ్ళు పొరపాటు పడ్డారు, నీ కాన్షియన్స్, నీ మనస్సాక్షి క్లియర్గా ఉంది ఈ విషయంలో అయితే, ఆ ఎవరైతే కన్ఫ్రంట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ సిస్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, టైం తీసుకున్నాను, ప్రార్థన చేశాను, ఈ విషయంలో నా మనస్సాక్షి నన్ను ఖండించడం లేదు, నేరారోపణ చేయడం లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ దిస్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కరెక్షన్ తీసుకునే ముందు, కరెక్షన్ తీసుకున్న తర్వాత రెస్పాండ్ అయ్యే ముందు ప్రార్థన చేయి. ప్రే ప్రే ప్రే. ఎందుకంటే ప్రార్థన నీ హృదయాన్ని స్వపరీక్ష చేసుకోవడానికి నీకు అది సహాయం చేస్తుంది. నీ వీడియోస్, ఆడియోస్ అన్నీ ప్లే చేసుకొని వాక్యపు వెలుగులో నీ ప్రవర్తనను సరితూచడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు, లాస్ట్ సర్మన్ నేను చెప్పిన ఆ విషయంలో కూడా ఇతరులను సరిచేసే ముందు కూడా ప్రార్థన చేయి. ఎందుకు? నీ ఎమోషన్స్, నీ హర్ట్ని కామ్ చేస్తుంది. కరెక్ట్ పదాలని నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎంకరేజ్ అని మనం లాస్ట్ టైం ఏదైతే యాక్రోనిమ్ నేర్చుకున్నామో దాన్ని ఆలోచించడానికి ఈ ప్రార్థన అనేది నీకు సహాయం చేస్తుంది. సో బిఫోర్ రిసీవింగ్ కరెక్షన్, బిఫోర్ గివింగ్ కరెక్షన్, సరి చేయడానికి, సరిదిద్దబడిన తర్వాత రెస్పాండ్ అవ్వడానికి ప్రార్థించు. I have 10 more minutes to go. బ్రదర్, ఎందుకని ఈ టాపికల్ సర్మన్ సిరీస్ తీసుకోవాలనిపించింది? ఎందుకంటే ఎందుకు సరిదిద్దబడము, సరిచేయబడము ఆశీర్వాదం. స్థానిక సంఘములో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. క్రీస్తు సారూప్యతలోనికి మారడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సాధనం, ఆయుధం. కరెక్షన్ చేయబడడం ద్వారా, కరెక్షన్ నీ జీవితంలో ఉండడం ద్వారా నీకేమర్థమవుతుందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకుంటావు. కరెక్షన్కి దేవుడి ప్రేమకి లింక్ ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. అందరం కలిసి చదువుదామా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. డిసిప్లిన్ ఆర్ కరెక్షన్, సరిచేయబడడం లేదా క్రమశిక్షణ చేయబడడం, ఈ రెండు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద రుజువు.
మీరు యాకోబు జీవితం తీసుకోండి, విపరీతమైన కరెక్షన్, విపరీతమైన కరెక్షన్, విపరీతమైన కరెక్షన్. అదే ఏషావు జీవితాన్ని చూసుకోండి, అసలు అతడు కరెక్ట్ చేయబడినట్టు మనం బైబిల్లోనే చూడడం. అతడు భ్రష్టుడు అని అంటాడు, వ్యభిచారి అని బైబిల్లో అతన్ని సంబోధిస్తారు. సో దేవుడు తను యాకోబును ప్రేమించాడు కాబట్టి తను కరెక్ట్ చేస్తూనే ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇతరులు మనల్ని సరిదిద్దినప్పుడు లేదా క్రమశిక్షణలో పెట్టినప్పుడు దానికి అర్థం ఏంటంటే దేవుడు నిజంగా నేను ప్రేమిస్తున్నాడు. నిజంగా మీకు అర్థమవుతుందా? నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నిన్ను ఇంకొక మెట్టెక్కించాలని ఆయన నిన్ను కరెక్ట్ చేస్తున్నాడు. చూడండి, శిక్ష, గద్దించడం, శిక్ష, దండించడం, శిక్ష. 8వ వచనం చాలా పవర్ఫుల్ వచనం. ఒకవేళ మీరు శిక్షించబడకపోతే ఆయన కుమారులు కాదంట. అంటే ఒకవేళ నీ జీవితంలో కరెక్షన్ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే నువ్వు నేను ఆయన కుమారులం కాదు. సో ఒకవేళ ఉందంటే మనం ఆయన కుమారులం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సరిదిద్దబడడం అద్భుతమైన ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని ఇదొక అద్భుతమైన ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఆర్ ఇలిస్ట్రేషన్. అందుకే మొదటి మనం ఓపెనింగ్లో ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇన్ఫ్యాక్ట్ 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనం, ప్రభు బలలో పాల్గొనేటప్పుడు మనం చదువుతూ ఉంటాము. అక్కడ కూడా ఈ వచనం ఉంటుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు లేదా కరెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే జడ్జిమెంట్లో మనం నిలబడినప్పుడు లోకముతో పాటు మనం కండెమ్ చేయబడకూడదని. చాలాసార్లు ఈ వచనాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. 32వ వచనం 1 కొరింథీ 11:32, స్క్రీన్లో లేదు, మీ బైబిల్లో ఉంది. 11:32, మనము తీర్పు పొందిన ఎడల, అనగా మనం కరెక్ట్ చేయబడిన ఎడల, అనగా మనం డిసిప్లిన్ చేయబడిన ఎడల, అంటే రోగులైనప్పుడు, బలహీనులైనప్పుడు, నిద్రించినప్పుడు క్షమించాలి, ఈ తీర్పు పొందిన ఎడల, ఈ డిసిప్లిన్ జరిగితే మనకు మంచిదంట. ఎందుకు? ఇది జరిగి మనం లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ఇప్పుడు మనకు కరెక్షన్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం అని అంటున్నాడు పౌలు. సో ఇట్ ఈస్ గుడ్, మనకిది మంచిది. కరెక్షన్ కావాలా, లోకంతో కాండెమ్నేషన్ కావాలా? సరిదిద్దబడాలా, లేకపోతే లోకముతో కలిపి, అనగా రక్షించబడని వ్యక్తులతో కలిపి నిన్ను నేరారోపణ నీపైన చేయాలా, లేదా శిక్షా విధి కావాలా? దేవుని బిడ్డలు కరెక్ట్ చేయబడతారు. అది దేవుడి ప్రేమకి గుర్తు. నెంబర్ టూ, మనం సరిచేయబడడం మనకు పెద్ద ఆశీర్వాదం. ఎందుకంటే కరెక్షన్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ అండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. సరిదిద్దబడడం లేదా సరిచేయబడడం అది మనకు క్షేమం, అలాగే దేవునికి మహిమ. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అదే వచనాలు మనం 10-11 వచనాలు ఇప్పుడు చూద్దాం. అదే కంటిన్యూషన్ ఇందాక మనం చదివిన ప్యాసేజ్లోనే. అందరం ఒకసారి చదువుదామా? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి. వారెవరు? ఎర్త్లీ పేరెంట్స్, లోకములో ఉన్న పేరెంట్స్. వాళ్ళు మనల్ని శిక్షించారు. కానీ చూడండి అక్కడ, కానీ మనము దేవుడి పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు, డిసిప్లిన్ చేస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు, చూడండి 11వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. అందరం కలిసి చదువుదామా 11వ వచనం? మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. కరెక్ట్, ఆయన మంచిగా చెప్తున్నాడు. పెయిన్ఫుల్, కరెక్షన్ ఈజ్ పెయిన్ఫుల్, గివింగ్ కరెక్షన్ ఈజ్ పెయిన్ఫుల్, డెఫినెట్లీ ఇట్ హర్ట్స్. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి
అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నువ్వు నేను కరెక్ట్ చేయబడడం ద్వారా, దేవుడు మనల్ని శిక్షించడం ద్వారా, క్రమశిక్షణలో పెట్టడము ద్వారా మనము నీతి అనే ఫలం ఫలిస్తాం. సో ఏ బ్రదర్ అయినా, ఏ సిస్టర్ అయినా మన దగ్గరకు వచ్చి నీలో ఇది కనబడుతుంది అని అంటే, ఎస్, ఇట్ హర్ట్స్ అస్, బట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఫర్ అ గుడ్. అది మన మేలు కొరకు, మనలో అది నీతి అనే ఫలం వస్తుంది. తద్వారా దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవాలని. ఆహా ఆహా, what a wonderful verse it is. What a wonderful ministry that God has given us to the church. ఏంటి? ఆయన పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవాలని దేవుడు మనల్ని సరిచేయబడడానికి, సరిచేసే పరిచర్యను ఇచ్చాడంట. దిస్ ఈజ్ అవర్ మోటివ్, దిస్ ఈజ్ అవర్ గోల్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టు డూ దిస్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. స్థానిక సంఘంలో ఈ పరిచర్య చేయడానికి ఇదే, ఈ పరిచర్య స్వీకరించడానికి ఇదే మన గోల్, ఎంకరేజ్మెంట్. మనకు తెలుసు కుమ్మరి ఎగ్జాంపుల్, మనకు తెలుసు కుండ ఎగ్జాంపుల్. ఇష్టం వచ్చినట్టు వంకర టింకరగా ఉన్న దాన్ని ఆయన దాన్ని దెబ్బలు కొట్టి మరి తను ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నాడో ఆ డిజైన్లోకి మనల్ని మారుస్తాడు. అవును, ఇది కష్టం, అవును, ఇది ట్రైనింగ్, అవును, ఇది ప్రాసెస్, అవును, ఇట్ టేక్స్ టైం. డోంట్ ఫర్గెట్, దేవుడు పరిశుద్ధతలో మనం పాలు పంచుకుంటాం, అది మన మంచికి, మనలో నీతి అనే ఫలాలు దీంట్లో వస్తాయి. ఒకవేళ ఈ కరెక్షన్ని మనం తిరస్కరిస్తే ఏంటి? బ్లెస్సింగ్స్ ఆఫ్ కరెక్షన్ చూసాం, రిజెక్టింగ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద కరెక్షన్. అసలు ఏం సూచిస్తుంది మనం ఒకవేళ ఈ సరిదిద్దబడడాన్ని, సరిచేయబడడాన్ని మనం తిరస్కరిస్తే? ఏంటి? సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం, సామెతలు 15వ అధ్యాయం 5వ వచనం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు లేదా బుద్ధిహీనుడు లేదా తెలివి తక్కువ వాడు గద్దింపును అసహించుకుంటాడంట. నువ్వేంటి నాకు చెప్పేది అనే ఫీలింగ్, లేకపోతే టాటాయిస్ లాగా ఇగ్నోర్ చేస్తాడు, లేకపోతే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే పార్క్యుపైన్ లాగా అటాక్ చేస్తాడు. బ్రదర్స్, సిస్టర్స్, జ్ఞానవంతుడు ఎవరంటే గద్దింపును స్వీకరించడం, సరిచేయబడడాన్ని స్వీకరించేవాడు. మీరు ఈరోజు ఆలోచించండి, ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? ఏ గుంపులో ఉండాలనుకుంటున్నాం? ఫూల్ లాగా ఉండాలనుకుంటున్నామా, ప్రోవర్బ్స్లో చెప్పినట్టు, సామెతల్లో చెప్పినట్టు, లేదా వైజ్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నామా? అంతేకాదు, రెండవది, ఇలాగే ఈ గద్దింపును మనం తిరస్కరిస్తే కనుక మన గమ్యం, మన దారి తప్పిపోయి ఆఖరిగా నాశనమైపోతాం, లేదా మరణానికి లేదా నాశనానికి దారి తీస్తూ ఉంటుంది. సామెతలు 5వ వచనంలో, 5వ అధ్యాయంలో క్షమించాలి, ఆయన మాట్లాడుతూ ఉంటాడు వ్యభిచారానికి, లేకపోతే ఆ యొక్క వ్యభిచారానికి వ్యతిరేకంగా తన కుమారుడికి వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. నో నో నో, అది చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. ఆ వచనాల్లో ఇక్కడ మనం చూస్తే 12, 13 వచనాలు చూస్తే, ఆ గద్దింపును రిజెక్ట్ చేసిన వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడండి. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను. 13వ వచనం, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. 23వ వచనంలో వాడి డిస్క్రిప్షన్ చెప్తున్నాడు, ఆ వ్యక్తికి ఏం జరిగిందో. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ మనము గద్దింపును, సరిచేయబడడాన్ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నామంటే, యు ఆర్ ప్రూవింగ్ దట్ యు ఆర్ ఎ ఫూల్, బైబిల్ చెప్తుంది. అండ్ ఆల్సో యు ఆర్ ప్రూవింగ్ దట్ ఈవెన్ యు మే నాట్ బి బోర్న్ అగైన్.
ప్రైడ్, నాట్ హంబుల్ ఇనఫ్, తగ్గింపు లేదు, గర్వం, ఆఖరిగా మరణం. జాగ్రత్త. ముగింపులో ఈ మాటలు చెప్పనివ్వండి. ఓన్లీ ఫిలాసఫీ అంటుంది ఈ రోజుల్లో బీ యోర్ సెల్ఫ్, కానీ సువార్త చెప్తుంది బీ లైక్ క్రైస్ట్, యేసుక్రీస్తులా ఉండు. మన శరీరం, మనం ఫ్లెష్ అంటుంది ఎంబ్రేస్ యోర్ సెల్ఫ్. కొన్ని వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ వాటిలో ఉంటాయి కదా, బయోలో ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నో, ఎంబ్రేస్ క్రైస్ట్, క్రీస్తును హత్తుకో. సాతాన్ అంటున్నాడు యు ఆర్ ఆల్వేస్ రైట్, ఎప్పుడు రైటే రా. సాతాన్ అంటున్నాడు, క్రీస్తు అంటున్నాడు నో యు కాంట్ విత్ యువర్ సిన్. ఓ నువ్వు కాదు, నీలో పాప స్వభావం ఉంది, అందుకే ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఇచ్చాను. యూ డోంట్ నో ఈవెన్ సమ్టైమ్స్ యూ సిన్, యు ఆర్ రాంగ్. బట్ ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తారు నువ్వు తప్పు చేసావు, ఇదిగో ప్లీజ్ వాక్యాన్ని హత్తుకో, వాక్యానికి మరలా దగ్గరికి రా. ప్రపంచం అంటుంది, ఈ వరల్డ్ అంటుంది బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డోంట్ లిసన్ టు ఎనీవన్. బెస్ట్ వర్షన్గా ఉండు, ఎవ్వరి మాట వినకు. దేవుడి వాక్యం చెప్తుంది, వర్డ్ సేస్ బీ హంబుల్ అండ్ ట్రస్ట్ ద లార్డ్స్ అసైన్డ్ కరెక్షన్. నేను నీవు తగ్గించుకో, వినయం కలిగి ఉండు, గర్వపడకు, దేవుడిచ్చిన ఈ అద్భుతమైన పరిచర్యను హత్తుకు. గర్వం అంటుంది హేట్ కరెక్షన్, రిజెక్ట్ కరెక్షన్. కరెక్షన్ని, సరిదిద్దబడడాన్ని తిరస్కరించు, దాన్ని అసహించుకో. కానీ తగ్గింపు అంటుంది లవ్ కరెక్షన్ అండ్ ఎంబ్రేస్ కరెక్షన్. ఈ సరిచేయబడడాన్ని హత్తుకు, ప్రేమించు, ఇంకెక్కువ కావాలని అడుగు దేవుణ్ణి. అండ్ మీలో ఎంతమంది క్రీస్తు సారూప్యతలో నన్ను మార్చు ప్రభువా అని అంటున్నారు అని ప్రార్థన చేస్తున్నారు? నాకు తెలిసి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నిజంగా బోర్న్ అగైన్ బిలీవర్స్ అయితే ఆ ప్రార్థన చేస్తారు. అలాగైతే ఇదిగో దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సరిచేయబడుట అనే పరిచర్ను హత్తుకో, ఎందుకంటే దాని ద్వారా నిన్ను తన సారూప్యతలోనికి ఆయన మారుస్తాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షించబడని వాళ్ళు ఉంటే మీతో ఈ విషయం చెప్పనివ్వండి. మనుషులం స్వాభావికంగా మనం అందరం గర్విష్ఠులం. నాకు నేనే రైట్, నాకు నేనే రైట్, నా పాపమా, లోకానికి అది రాంగ్ ఏమో, నాకు రైట్. మన మాటలు, మన చేష్టలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు సమస్తం రైట్ అని అనుకుంటాం. తిరిగి జన్మించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే తనను తాను త్యజించుకొని తన అద్భుతమైన పరలోక రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని, ఈ ప్రైడ్కు వ్యతిరేకంగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తును ఒకసారి చూడు. పరలోకం వదిలిపెట్టాడు, స్తుతి మహిమలను వాటన్నింటినీ పక్కకు పెట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. మనుషుల అవహేళనను భరించాడు, ఎగతాళులు భరించాడు, ఫిజికల్ ట్రామా గుండా వెళ్ళాడు, ఎమోషనల్ ట్రామా గుండా వెళ్ళాడు. ఆ శిలువలో ఆయన మరణించాడు, తనను తాను తగ్గించుకొని మరణించాడు. గర్వానికి శిక్ష నాశనం, గర్వానికి శిక్ష నరకం. కానీ ఆ నరకము నుండి గర్విష్ఠులైన మనల్ని తప్పించడానికి తాను దీనుడుగా ఈ లోకానికి వచ్చి మరణించాడు, మరణించి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, పాపం పైన విజయాన్ని పొందాడు. అందుకే ఈరోజు నువ్వెవరివైనా, ఎక్కడి నుండి వచ్చినా, ఎలా ఉన్నా సరే, యేసు క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని విని, నమ్మి, విశ్వసించి, పశ్చాత్తాపడి, ప్రభువా నీవే నా గర్వానికి, నా యొక్క పాపానికి మెడిసిన్, నువ్వే దిక్కు, నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఆయన పాదాల సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నీ పాపాలను క్షమిస్తాడు, ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. తగ్గింపు కలిగిన హృదయాన్ని, సరిదిద్దబడడానికి విల్లింగ్, ఆశపడే హృదయాన్ని ఆయన ఇస్తాడు. బోర్న్ అగైన్ పీపుల్, ఆయన కేవలం పాపాలను క్షమించడం మాత్రమే కాదు, ఆయన తగ్గింపు కలిగిన హృదయాన్ని కూడా ఇస్తాడు, సరిచేయబడడానికి కూడా ఇష్టపడే మనస్సును ఇస్తాడు. అందుకే నిన్ను నన్ను ఈ యొక్క కమ్యూనిటీలో, హైదరాబాద్ తెలుగు బైబుల్ చర్చ్లో ఉంచాడు.
సో ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం మనం అందరం కలిసి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దిస్ ఇస్ మై హంబుల్ ప్లీడ్. ప్లీజ్, ఐ బెగ్ యూ. ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి? ప్రభువా, నేను సరిదిద్దపడడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే నా సహోదరి సహోదరుడు వాక్యానికి వ్యతిరేకంగా పక్కకు వెళ్తే గనక, వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేస్తే గనక నేను సరిదిద్దుతానయ్యా. నాకు ఆ ఇష్టం, అది అస్సలు ఇష్టం అయినా సరే. ఎందుకు? వాక్యం చెప్తుంది కాబట్టి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఇతరులు మనల్ని సరిదిద్దినప్పుడు తాబేలులాగా ముడుచుకొని, ఇగ్నోర్ చేసి, యాక్టింగ్లు చేయకుండా, పార్క్యూపైన్ లాగా అటాక్ చేయకుండా, ఆ చిన్న పెట్ కుక్కపిల్లలాగా, ఈవెన్ దో యు హిట్ మీ, ఐ లవ్ యూ. నువ్వు నాకు శిక్ష చేయడం, క్రమశిక్షణ పెట్టడం, అది నా సోల్కి మంచిది. ఒక నిర్ణయం తీసుకుందాం. అందరం లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకొని ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. HTBCగా, హైదరాబాద్ తెలుగు బైబుల్ చర్చ్గా ఈ పరిచర్య మనం చేయాలి. ఈ పరిచర్యలో మనం రెగ్యులర్గా ఉండాలి. లాస్ట్ సర్మన్ కూడా మళ్ళీ ఆలోచించండి, చూడండి ఆ నోట్స్. క్రిటికల్ స్పిరిట్తో కాదు, విమర్శనాత్మకంగా కాదు, ప్రేమతో 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 పరిచర్య చేయడానికి, కరెక్ట్ చేయడానికి, అలాగే కరెక్ట్ చేయబడడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇది మన పరిచర్యలో భాగం అవ్వాలి. పాటలు పాడడం, ఆరాధించడం ఇవి మాత్రమే కాదు, ఇది కూడా పరిచర్యే. ప్రభువా, పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయ కాలంన మా హృదయాలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని దీనులుగా చేయండి. ప్లీజ్ హంబుల్ us. ప్లీజ్ రిమూవ్ ప్రైడ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. మా హృదయాల నుంచి గర్వమును తొలగించండి. ప్రభువా, ప్లీజ్ హెల్ప్ us టు కిల్ అవర్ సెల్ఫ్ లవ్. మమ్మల్ని మేము ఎక్కువగా ప్రేమించుకోవడాన్ని మేము త్యజించుకుంటూ, మమ్మల్ని మేము త్యజించుకుంటూ, చంపేసుకుంటూ నిన్ను వెంబడించే కృపనివ్వండి. ఓ ప్రభా, హైదరాబాద్ తెలుగు బైబుల్ చర్చ్కి ఈ అద్భుతమైన పరిచర్య చేసే కృపనివ్వండి ప్రభా. ఎందుకంటే పరిశుద్ధతలో ఎదగడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన పరిచర్య ఇది, క్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి. సో ప్లీజ్ మాకు సహాయం చేయండి. మీ కుమారుడైన యేసు క్రీస్తు సారూప్యతలోనికి, ఆయన శిలువలో చేసిన త్యాగం ద్వారా మేము బలము పొంది ఆయనకు లాగే ఇతరులను సరిచేయడానికి, అలాగే ఆయనకు లాగే మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులు మమ్మల్ని సరిచేసినప్పుడు తగ్గింపు కలిగిన జీవితం కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. మా సంఘాన్ని, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, మెచ్యూరిటీలో ఎదగడానికి సంఘంగా మమ్మల్ని వాడుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.